హాయ్ చెప్పు. హాయ్. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్. అందరు ఎలా ఉన్నారు? మేము కూడా చాలా బాగున్నాము. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి మదర్స్ డే వ్లాగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫస్ట్ నుంచి మా వీడియోస్ చూస్తూ మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో, మేము ఇంతకుముందు కూడా కొన్ని వ్లాగ్స్ చేశాము, వెళ్ళి ఒకసారి చూడండి. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మ ఏం పెట్టుకుంది? కాక్ కాదు, లిప్స్టిక్. లిప్స్టిక్ నీకు కావాలా? అమ్మ పెట్టుకుందా? నీకు కావాలా? నీకు లిప్స్టిక్ కావాలా? ఎక్కడ పెట్టుకుంటారు లిప్స్టిక్? అమ్మో క్యూటీ. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి నాకు చాలా స్పెషల్ వ్లాగ్, మదర్స్ డే వ్లాగ్. ఇది సెకండ్ మదర్స్ డే నాకు. అండ్ యూట్యూబ్ స్టార్ట్ చేశాక ఇలాంటి వ్లాగ్ చేయడం అనేది చాలా స్పెషల్ అనిపించింది. అండ్ ఎన్ని ఇయర్స్ అయిన తర్వాత అయినా సరే మనం చూసుకోవచ్చు. అలాగే నైరా పెద్దగా అయ్యాక కూడా ఇలాంటి సర్ప్రైజ్ చేసా అమ్మకి అని తను కూడా చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అండ్ ఈ మదర్స్ డే రోజు నాకు రాజేష్ అండ్ నైరా ఇద్దరు కలిసి క్యూట్గా డిన్నర్ ట్రీట్ సర్ప్రైజ్ చేశారు. క్యాజువల్గా సండేనే కదా అనుకున్నా నేను కూడా. అండ్ ఎవ్రీ వీకెండ్ మనం బయటికి వెళ్తూనే ఉంటాము, ఏదో ఒకటి చేస్తూనే ఉంటాము. బట్ మదర్స్ డే రోజు స్పెషల్గా గుర్తు చేసి ఇవాళ మదర్స్ డే కదా మనం డిన్నర్కి బయటికి వెళ్దాం అని అంటే అది చాలా స్పెషల్ అనిపిస్తుంది. ఏ మదర్కి అయినా సరే ఆ డేని గుర్తు చేయడమే మనకు పెద్ద గిఫ్ట్. అలా విష్ చేసి బయటికి తీసుకెళ్ళి స్పెషల్గా ట్రీట్ చేస్తే చాలు, ఎలాంటి గిఫ్ట్స్ అవసరం లేదు. Bye-bye, Teddy. Bye-bye, Teddy. Bye-bye, Teddy. Bye-bye, Teddy. ఎక్కడికి వెళ్తున్నావు? అచ్చా. అండ్ యాజ్ ఏ మదర్గా నా ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, ఎప్పుడైతే నైరా నా లైఫ్లోకి వచ్చిందో ఆ డే నుంచి నా లైఫ్ చాలా చేంజ్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే అంతకుముందు మనము ఒక డాటర్మే, మన పేరెంట్స్ మనల్ని ఎంత ప్యాంపర్ చేస్తారో, ఎంత బాగా చూసుకుంటారో అది మనకు తెలుసు. అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ కూడా ఇప్పుడు అబ్బాయిలందరూ వాళ్ళ వైఫ్స్ని చాలా బాగా చూసుకుంటున్నారు. అండ్ రాజేష్ కూడా అంతే. పెళ్ళయి నేను ఇక్కడికి రాగానే అసలు ఏ రోజు కూడా నేను వాళ్ళని మిస్ అవుతున్న ఫీలింగ్ నాకు ఎప్పుడు రాలేదు. ఎందుకంటే అంత బాగా చూసుకుంటుండే. ప్రతి మ్యాటర్లో సిక్ అయినా సరే, ఏదైనా సరే, స్పెషల్ డేస్ కానీ అన్నిట్లో నన్ను బాగా చూసుకున్నాడు. అండ్ ఇవన్నీ నాకే ఒక చిన్న పిల్లని నేను అన్న ఫీలింగ్ నుంచి నేను ఒక్కసారిగా మదర్ అవ్వగానే అవన్నీ పోయాయి. నాకు ఒక మెచ్యూరిటీ వచ్చేసింది. నైరాని నా కూతురు, నా డాటర్, నేను తినని బాగా చూసుకోవాలి, ఇలా చేయాలి, అలా చేయాలి అని నాకే చాలా చేంజెస్ వచ్చినాయి. అండ్ ఈ స్పెషల్ డే రోజు నేను ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలి అంటే ఫస్ట్ మా మమ్మీకి అండ్ నెక్స్ట్ రాజేష్కే థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు తీసుకొచ్చినావు మమ్మీని ఇక్కడికి? ఫిష్ అవును, ఫిష్ ఉంది. మదర్స్ డే అన్నా, అమ్మకి మదర్స్ డే అని సర్ప్రైజ్ ప్లాన్ చేసినా. మదర్స్ డే అని సర్ప్రైజ్. హాయ్ హాయ్ చెప్పు మళ్ళీ. నైరా పుట్టి నుండి అంటే నేను ప్రెగ్నెంట్ నుండి అసలు మా మమ్మీ ఎన్ని చేసిందో ఇక్కడికి వచ్చేంత వరకు, నేను ఆల్మోస్ట్ నైరా పుట్టి 7 months వరకు నేను ఇండియాలోనే ఉన్నా. ప్రతి డే కూడా అసలు మమ్మీ లేకపోతే ఇది అవ్వకపోతుండే నాకు. మమ్మీ డాడీ అసలు ఎంత బాగా చూసుకున్నారో. నేను నైరాతో ఎన్నో స్లీప్లెస్ నైట్స్ చూసా. చాలా క్రాంకీగా ఉంటుండే, చాలా ఏడుస్తుండే. ఒక్కో రోజు నైట్లో అసలు స్లీప్ అనేది ఉండకపోతుండే. అప్పుడు మా మమ్మీ డాడీ అయితే మొత్తం నైరాని పట్టుకొని కూర్చుంటుండే మార్నింగ్ వరకు. కొద్దిసేపు మమ్మీ, తర్వాత మా పప్ప కొంచెం సేపు, అలా వాళ్ళిద్దరు షేర్ చేసుకుంటుండే. నువ్వు పడుకోబెట్టా, మేము చూసుకుంటాము అని ధైర్యం చెప్తుండే నాకు. అలా వాళ్ళ సపోర్ట్ లేకపోతే మాత్రం ఏది కాదు అసలు. మనల్ని మన పేరెంట్స్ తప్ప ఎవ్వరు అర్థం చేసుకోరు. నన్ను ఏ రోజు కూడా నాకు ఇబ్బంది రాకుండా నన్ను చాలా బాగా చూసుకున్నారు వాళ్ళు. ఆ టైంలో మన పేరెంట్స్ సపోర్టే, మన మదర్ సపోర్ట్ అయితే కంపల్సరీగా ఉండాలి. అండ్ హస్బెండ్ సపోర్ట్ కూడా కంపల్సరీగా ఉండాలి. ఆ సిచ్యువేషన్ని అర్థం చేసుకునే క్యాపబిలిటీ వాళ్ళకు ఉండాలి.
నాకైతే వీళ్ళిద్దరు చాలా సపోర్ట్ చేశారు. అలా ఇండియాలో అంతో ఇంతో సపోర్ట్ ఉంటుంది మనకి, పేరెంట్స్ ఉన్నారు అన్న ధైర్యం ఉంటుంది మనకి. ఎప్పుడైతే నేను దుబాయ్ వచ్చాక ఇంకొంచెం నాకు టఫ్గానే అయ్యింది. అంత ఈజీ కాదు. 7 to 8 months అలా ఉండే నైరా, 8 months అనుకుంటా. ఆ టైంలో నేను నైరాని తీసుకొని దుబాయ్ వచ్చాను. దుబాయ్ వచ్చాక టోటల్ డిఫరెంట్ అనిపించింది. అసలు ఎవ్వరు సపోర్ట్ లేదు అనిపించింది. ఎంత పేరెంట్స్ వచ్చినాక కూడా వాళ్ళు ఉన్నంతసేపు కొంచెం సపోర్ట్ దొరికింది. బట్ వాళ్ళు వెళ్ళిపోయినాక మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ఇంకా మనమే చేసుకోవాలి, ఇంకెవరు కాదు, ఇంకెవరు రారు, కొంచెం కష్టపడాలి అనిపించింది. అప్పటి నుండి ఆ 7-8 months నుంచి కూడా మాకు అంత ఈజీ ఏం కాలేదు. నేను రాజేష్ అసలు నైట్లో సేమ్ అదే రిపీట్ చేస్తుండే. నైరా చాలా ఏడవడము, డిస్టర్బ్గా ఉంటుంది, సరిగ్గా పడుకునేది కాదు. పాపం రాజేష్కి ఏమో నెక్స్ట్ డే ఆఫీస్ ఉంటుండే, అయినా కానీ ఇద్దరు పట్టుకొని కూర్చునే వాళ్ళము. నన్ను చాలాసార్లు పడుకోమని చెప్పేసి తను పాపని తీసుకొని హాల్లో వచ్చి కూర్చుంటుండే. రాజేష్కి కూడా అసలు థ్యాంక్స్ చెప్పాలి. నన్ను మా మదర్ ఎలా చూసుకుందో ఇండియాలో ఉన్నన్ని రోజులు, నాకు ఏ ప్రాబ్లం రాకుండా. నేను దుబాయ్ వచ్చాక కూడా రాజేష్ నన్ను అలానే చూసుకున్నాడు, నాకు ఏ ప్రాబ్లం రానియలేడు. ఒక మదర్ ఇచ్చే సపోర్ట్ ఇంకెవరు ఇవ్వలేరు అంటారు, కానీ అలాంటి సపోర్ట్ ఇచ్చే హస్బెండ్ రావడం కూడా ఐఎమ్ సో లక్కీ. నేను చాలా లక్కీగా ఫీల్ అవుతా ఎప్పుడు. ఓన్లీ వన్, ఓకే? అది తీసుకోదా, నడిపోదాం దా. ఎదిగోరా క్యూటీ పాపా. ఇది బాగుంది రాజ్. ఏది కావాలి? అది బాలే, ఇది బాగుంది కదా బన్నీ. ఎవ్రీ పేరెంట్స్కి ఇది ఉంటుంది, ఎవ్రీ మదర్ అండ్ ఫాదర్కి తప్పదు ఈ సిచ్యువేషన్. ఎంత బయటికి వీళ్ళు ఎంజాయ్ చేస్తారు, వీళ్ళు ఫారిన్ కంట్రీస్లో ఉంటారు, వీళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు, వీళ్ళకేంటి అని అనుకుంటారు. ఎవరైనా సరే బయట ఉన్న ఇండియాలో ఉన్న ప్రాబ్లమ్స్ అనేవి తప్పవు. ఏ ప్రాబ్లం వచ్చినా కొందరు షేర్ చేసుకుంటారు, కొందరు షేర్ చేసుకోరు. మా మెంటాలిటీ ఏంటి అంటే రాజేష్ది నాది, మాకు ఏదైనా ప్రాబ్లం వస్తే మాకు పేరెంట్స్కి చెప్పుకోవడం అసలు నచ్చదు. మేము చెప్పము, మేము సిక్ అయినా సరే మేము చెప్పము. మేమే ఇద్దరం చూసుకునే వాళ్ళము. నేను సిక్ అయితే ఆయన నన్ను చూసుకోవడం, ఆయన సిక్ అయితే నేను చూసుకునేదాన్ని. కానీ వాళ్ళకి చెప్పి వాళ్ళని టెన్షన్ పెట్టడం మాకు ఇష్టం లేకుండే అసలు. అలా మేము చాలా చెప్పనివి ఎన్నో ఉంటాయి. నైరాని తీసుకొని వచ్చాక కూడా మా మమ్మీ నన్ను చాలా అర్థం చేసుకుంది. నైరాతో ఇబ్బంది అవుతుంది చెప్పకుండా అర్థం చేసుకుంటారు, మదర్ కాబట్టి తనకు తెలుస్తుంది. అండ్ నాకు రాజేష్ సపోర్ట్ కూడా చాలా ఉంది. ఇప్పటికీ నైరా నిద్రలో లేస్తుంది, ఏడుస్తుంది. కొన్ని డేస్ బాగుంటాయి, కొన్ని డేస్ చాలా టఫ్గా ఉంటాయి, కానీ అన్నీ మనమే చేసుకోవాలి. అండ్ మనం ఎంత బయట ఉన్నారు ఎంజాయ్ చేస్తారు అనుకుంటాం, కానీ మనకు సిక్ అయితే మన మమ్మీ దగ్గరకు వచ్చి ఇది తినుబెట్టా అది తినుబెట్టా అని మాత్రం అడిగే వాళ్ళు ఉండరు ఇక్కడ. అన్నీ మనమే చేసుకోవాలి. అదైతే మేము చాలా మిస్ అవుతాము. ఎట్లా తెలుస్తాయి అన్నీ? ఏంటది? అదేంటి? డైనోసర్ డాల్ఫిన్. జెన్నీ. డాగ్స్. అలా ఈ వ్లాగ్ని ఎవరైతే చూస్తున్నారో, ఏ మదర్ అయితే చూస్తుందో వాళ్ళందరికీ, మదర్స్ అందరికీ నేను ఒకటే చెప్పేది, మీరు చేస్తున్న వర్క్ అసలు, మీరు చేస్తున్న జాబ్ అసలు నార్మల్ జాబ్ కాదు. అసలు వరల్డ్లోనే ఇంతకు మించి గ్రేట్ రోల్ లేదు అనిపిస్తుంది ఒక మదర్గా. నేను మా మదర్ నుంచి నేను చాలా నేర్చుకున్నాను. ఓపిక్గా ఎట్లా ఉండాలి అని నేర్చుకున్నాను ఫస్ట్. అండ్ మీరు కూడా
మీరు గో త్రూ అయ్యేది మీరేం ఫీల్ అవుతున్నారు, న్యూ మామ్స్కి కానీ ఎవరికైనా సరే అసలు ఎంత టఫ్ ఉంటుందో ఆ పీరియడ్ నాకు తెలుసు. మిమ్మల్ని ఎవరు నోటీస్ చేయకపోయినా పర్లేదు, మీకు మీ బేబీ ఇంపార్టెంట్. మనల్ని లవ్ చేసేవాళ్ళు మనల్ని అర్థం చేసుకుంటే చాలు, మీరు అస్సలు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అందరికీ బ్యూటిఫుల్ మామ్స్ అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ మదర్స్ డే. మన లవ్ని మన కిడ్స్కి మనల్ని లవ్ చేసే వాళ్ళకి లవ్ చూపిస్తే చాలు, మనకు రిటర్న్లో మనకు చాలా వస్తుంది. ఎన్ని స్లీప్లెస్ నైట్స్ ఉన్నా వాళ్ళకి నెక్స్ట్ డే మార్నింగ్ లేచాక వాళ్ళ క్యూట్ మాటలతో వాళ్ళ క్యూట్ కలర్తో అవన్నీ మర్చిపోతాం మనము. మిక్కీ ఇక్కడ మిక్కీ ఎటో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మంచి వ్లాగ్స్ అన్నీ నేను ఇంకా ముందు వస్తాయి. లాస్ట్ వ్లాగ్ నుంచి ఈ వ్లాగ్కి కొంచెం గ్యాప్ వచ్చింది, మిడిల్లో కొంచెం సిక్ అయ్యాము అందరము, సో వ్లాగ్ తీయలేకపోయాను నేను. అండ్ ఈ వ్లాగ్ అయితే చాలా స్పెషల్ నాకు సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మై హస్బెండ్ రాజేష్ ఈ ట్రీట్ ఇచ్చినందుకు, అండ్ నా మదర్ తర్వాత ఇంకో మదర్ రోల్ తీసుకున్నందుకు రాజేష్కి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ మదర్స్ డే టు ఆల్ ద బ్యూటిఫుల్ మదర్స్ ఇన్ ద వరల్డ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఏం కొనుక్కున్నావు? ఓకే బాయ్ చెప్పేసి, బాయ్ చెప్పు బాయ్. ఏం కొనిచ్చిండ్రా నాన్న నీకు? టాయ్స్ కొనిచ్చిండా? అమ్మో, మరి థ్యాంక్స్ చెప్పినావా నాన్నకి? థ్యాంక్స్ చెప్పినావా? థ్యాంక్ యూ చెప్పినావా? బాయ్ బాయ్ అందరికీ, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ మదర్స్ డే. హ్యాపీ మదర్స్ డే.